అనుకున్నవాడు పిరికి బందలాగా పారిపోయి శత్రువుల ముందు తలెత్తుకోలేక గానుగను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నవాడు. నా దేవుడు ఎవరో తెలుసా? వెతుక్కుంటూ వస్తాడు. ఎక్కడ నలిగిన వారు ఉన్నా, ఎక్కడ కృంగిన వారు ఉన్నా, ఎవరు చేతగాని వాళ్ళగా ఉన్నా, నా కర్మ ఇలా అయిపోయింది అనుకుంటా ఉన్నా, నేను దేవునికి ఎందుకు పనికొస్తాను, నా ఇల్లు మరలా మంచి రోజులు వస్తాయా అనుకుంటూ కలవరపడుతున్నారే, వారిని వెతుక్కుంటూ రాగలిగిన దేవుడు. ఆయన చక్కగా చెబుతున్నాడు, నలిగిన వారిని, కృంగిన వారిని, ఆపత్కాలంలో ఉన్నవారిని నేను ఆదుకునే దేవుడు, నేను విడిచిపెట్టేవాడను కాను. చెయ్యితామేనండి గట్టిగా ఆమేన్. ఈ రాత్రి సవాలుగా చెప్పగలిగిన మాట, నా దేవుడు ఏ పరిస్థితిలో నీవు ఉన్నా నిన్ను విడిచిపెట్టేవాడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీ పిల్లలను విడిచిపెట్టేవాడు కాదు, నీ జీవనం, నీ కుటుంబం, నీ పరిస్థితులన్నీ విడిచిపెట్టకుండా నాదుడు నీ దగ్గరకు వచ్చి నిలబడబోతున్నాడు.